శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మాసాంతం వరకు ఉన్న గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంబంధించినటువంటి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ రకంగా గ్రహగతులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పరిశీలించుకుంటే రవి బుధులు ఇద్దరూ కూడా మరి కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చూస్తున్నాం. మీనరాశి యందు మరి శుక్ర రాహువుల యొక్క సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం చూస్తున్నాం. ఇక మిథున రాశి యందు కుజుని యొక్క సంచారం, కన్యారాశి యందు కేతువు యొక్క సంచారం. ఈ యొక్క సంచార రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఏం చేస్తే ఇబ్బందిలోంచి బయటకు వస్తారు, పరిహారం కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క పక్ష ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశికి మరి జన్మరాశి యందు గురువు యొక్క సంచారం, ద్వితీయ ముందు కుజుని యొక్క సంచారం మిథునంలో, పంచమంలో మరి కేతు యొక్క సంచారం కన్యలో, అదే సందర్భంలో దశమంలో మరి కుంభరాశి యందు రవి బుధ శని యొక్క సంచారం, ఏకాదశి మందు శుక్ర రాహువుల యొక్క సంచారం. ఈ రీత్యా ఉన్న గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా కొంత ఒత్తిడి అయితే ఉంటుంది. ఒత్తిడి ఉన్నా కూడా ఆ పనిని సాధించేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడవకండి. ఖచ్చితంగా గురుబలం ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు అనుకున్నటువంటి ఆ యొక్క నిర్దిక్షానికి చేరుకోగలరు. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అనుకున్నటువంటి లేదా పెట్టుకున్నటువంటి ఆ ప్రవేశ పరీక్షలనండి, ఆ యొక్క త్రైమాసిక పరీక్షలనండి, ఏ పరీక్షలందైనా లేదా ఇతరత్ర మరి పరీక్షలందు ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటారు. అదే సందర్భంలో వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ లాభ శాతాన్ని కూడా పెంచుకుంటారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది, కానీ శ్రమ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. ఇక ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో కొంత ముందడుగు పడే అవకాశం ఉంది. ఆ రకంగా మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకు సంబంధించి. మొత్తం మీద ఇక్కడ వృషభ రాశిలో చూస్తే కనుక కొంత డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు అయినా కూడా మీకు సంబంధించి ప్రయత్నపూర్వకంగా అన్నీ కూడా సమకూరుతాయి. ఎలాంటి ఆటంకం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇది వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క పక్ష ఫలితాల్లో చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశి వారికి సంబంధించి కొన్ని ఇబ్బంది పెడుతున్న ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇబ్బంది పడుతున్న వారు ఉంటే కనుక ఒక్కసారైనా శనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి దానాన్ని ఇవ్వగలిగితే కనుక ఆ యొక్క దోషం కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా వృషభ రాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చిన్న సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. శుభం స్వస్తి.